గురుభ్యో నమః. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 37వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. ఆనంద చిన్మయ రస ప్రతిభా వితాభిః ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః తాభిర్య ఏవ నిజరూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతో గోవిందం ఆదిపురుషం తామహం భజామి. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యధామమైన గోలోకంలో తన స్వరూప శక్తి 64 కళలతో కూడిన తన అంతరంగ హ్లాదిని శక్తి రూపమైన రాధారాణితో దివ్యరస స్వరూపిణులైన ఆమె ఇష్టసకులతో నివసించుచుండును. అట్టి ఆదిపురుషుడైన గోవిందుని నేను ప్రార్థిస్తున్నాను. రస అనే పదానికి రుచి అనే అర్థం. తీపి పదార్థాలు లేక పటిక బెల్లము రుచిగా ఉండటం వల్ల మనం వాటిని ఇష్టపడతాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రుచిని అనుభవించటకు ప్రయత్నిస్తారు, ఎందుకంటే అందులో రుచి ఉంటుంది. దానినే ఆదిరసం అంటారు. భౌతిక రుచులు భిన్నమైనవి, ఎందుకంటే అనుభవించిన వెంటనే అవి నశించును. భౌతిక రుచి కొద్ది నిమిషాలు మాత్రమే నిల్చును. ఒక తీపి పదార్థాన్ని రుచి చూచి ఆ రుచి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు, కానీ అటువంటి రుచిని మరింతగా కావాలని కోరుకునే వారికి మరొక దానిని రుచి చూడవలసి ఉంటుంది. భౌతిక రుచి అంతులేనిది, దాని అనుభూతి క్షణికమైనది. నిజమైన రుచి ఆధ్యాత్మిక అనుభూతి అనంతము, దాని రుచి అనుభూతి శాశ్వతము, మరవలేనిది. అటువంటి ఆనందం ఎప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆనందాభుది వర్ధనం. శ్రీ చైతన్య మహాప్రభు ఇలా చెప్తున్నారు. ఈ రుచి నిరంతరము వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక రుచి అనేది సముద్రం వలె విశాలమైనది. పసిఫిక్ మహాసముద్రం ఎప్పుడు అలలతో పైకి ఎగిసిపడుతూ ఉంటుంది, కానీ అది పెరగదు. భగవంతుని ఆజ్ఞానుసారం అది తన పరిధిని దాటి విస్తరించదు. ఒకవేళ విస్తరిస్తే అది కల్లోలాన్ని సృష్టించును. శ్రీ చైతన్య మహాప్రభు ఇంకను ఇలా చెబుతున్నారు. మరొక సముద్రం కలదు, అది ఆనంద సముద్రం. అది ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆనందాభుది వర్తనం. ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం. సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర కీర్తనతో మనలో ఆనందం అనేది ఇంకా 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 మరింతగా అధికమవుతూనే ఉంటుంది. శ్రీకృష్ణుని అనుభూతి పొందినవారు ఎల్లప్పుడూ బృందావనంలోనే నివసిస్తారు, అనగా వైకుంఠంలో నివసిస్తారు. పైకి చూచుటకు భక్తుడు బృందావనానికి దూరంగా నివసిస్తున్నట్లు కనిపించిన నిజానికి అతడు ఎల్లప్పుడూ బృందావనంలోనే నివసించును. ఎందుకంటే శ్రీకృష్ణుడు అన్ని చోట్ల అణువులో కూడా కలడని అతడు ఎరుగును. భగవంతుడు సూక్ష్మంలోకి అత్యంత సూక్ష్మమైనవాడు, ఘనులలోకి మిక్కిలి ఘనుడైనవాడు. ఒకసారి మనం కృష్ణ చైతన్యంలో పూర్తిగా అనుభూతి చెందగలిగితే శ్రీకృష్ణుని దృష్టికి ఎన్నడూ దూరము కాలేము. మనం ఆనందం ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుని ద్వారా స్వయంగా వివరించబడినప్పటి నిజమైన యోగ విధాన భక్తి యోగ పదం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.